DNA డైలీ న్యూస్ అనాలిసిస్. ఏపీ సీఎం చంద్రబాబు మార్కు విజన్ మరోసారి ఆవిష్కృతమైంది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు తొలి అడుగు పడింది. తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. అదానీ కానిక్స్ భాగస్వామ్యంతో 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 630 ఎకరాల్లో డేటా సెంటర్ నిర్మించబోతున్నారు. గూగుల్ డేటా సెంటర్ ను ఏపీ గేమ్ చేంజర్ గా చెప్పారు సీఎం చంద్రబాబు. మరోవైపు గూగుల్ బ్రేక్స్ గ్రౌండ్ ఇన్ వైజాగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ లో దుమ్ము రేపింది. నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో టాప్ లో నిలిచింది. గూగుల్ వంటి గ్లోబల్ జాయింట్ విశాఖకు రావడంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతున్నారు నెటిజన్స్. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, గూగుల్ లాంటి గ్లోబల్ కంపెనీని విశాఖకు తీసుకురావడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇది ఆంధ్రప్రదేశ్ ఒక మంచి పరిణామం. నాట్ ఓన్లీ ఇప్పుడు గూగుల్ ఇవాళ శంకుస్థాపన చేశారు, రిలయన్స్ కూడా 1.5 గిగావాట్ డాటా సెంటర్ని ఏర్పాటు చేస్తామని వైజాగ్ లో ప్రకటించింది. 1.6 లక్షల కోట్ల పెట్టుబడి. ఇది 1,25,000 కోట్ల పెట్టుబడి. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే ఆ రాష్ట్రానికి పెద్ద సిటీస్ కానీ పెద్ద ఇండస్ట్రీస్ కానీ తప్పనిసరి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ పాపులేషన్ ఎంత? 3.5 కోట్లు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత? ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 6 కోట్ల పైన. 58% పాపులేషన్ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలంగాణలో ఉన్న పాపులేషన్ 42%. అంటే హైదరాబాద్ వచ్చిపోయే వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు చూసుకుంటే ఒక 4 కోట్లు 4.5 కోట్ల మంది తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కానీ మీరు జీఎస్టీ ఆదాయం మొన్న లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 చూసుకుంటే ఎక్కడ ఎక్కువ ప్రజలు ఉంటే అక్కడ ఆదాయం ఉండాలి కదా. మరి తెలంగాణ ఆదాయం జీఎస్టీ ఆదాయం 46,202 కోట్లు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ ఆదాయం 34,301 కోట్లు. ఎంత తేడా ఉంది? 12,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ఎక్కువ ఆదాయం వస్తుంది. పాపులేషన్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. కానీ ఎక్కడ ఎక్కువ వస్తుంది? తెలంగాణ. ఇంకో విషయం చెప్తాను మీకు. హర్యానా చాలా చిన్న 2.5 కోట్ల పాపులేషన్ ఉన్న ప్రాంతం, 48,289. తెలంగాణ కంటే కూడా ఎక్కువ ఆదాయం. ఎందుకు? హర్యానాకు గుర్గావ్ ఉంది. సో పెద్ద సిటీస్ ఉంటే గనక, ఢిల్లీ పక్కన ఉన్న గుర్గావ్, పెద్ద సిటీస్ ఉంటే గనక, అంటే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేటు, ఇటువంటి హార్డ్వేర్ ఏదో ఒకటి ఉంటే గనక అక్కడ ఏమంటారు, పెద్ద ఎత్తున హై నెట్వర్త్ ఇండివిజువల్స్, హెచ్ఎన్ఐస్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎక్కువ మంది ఉన్న రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 9.5 లక్షల మంది ఉన్నారు, 10 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఫార్మాలో పనిచేసే వాళ్ళు, దీనికి సంబంధించిన వాళ్ళు. సో టోటల్ హెచ్ఎండి ఏరియా పాపులేషన్ 1 కోటి మంది ఉన్నారు. సో మెజారిటీ 90% ఆఫ్ ది తెలంగాణ రెవెన్యూ కమింగ్ ఫ్రమ్ దిస్ హెచ్ఎండి ఏరియా. ఎందుకు? డబ్బులు ఉన్న వాళ్ళే కదా ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఎవరికి లాభం? రాష్ట్ర ప్రభుత్వానికే లాభం. ఎగ్జాంపుల్, ఇప్పుడు హై నెట్వర్త్ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా రంగారెడ్డి జిల్లా. ఎందుకు రంగారెడ్డి జిల్లాలో? రంగారెడ్డి జిల్లాలో అంటే మాదాపూరు, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఇవన్నీ కూడా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్న ప్రాంతం. ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, తాగితే ఆల్కహాల్ ఆదాయం, లిక్కర్ ఆదాయం వస్తుంది. తర్వాత వాళ్ళు టూరిస్టు లేకపోతే ఇక్కడ హోటల్లో తింటే గనక జీఎస్టీ ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయమో కేంద్రానికి పోతుంది. సో హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే డబ్బులు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారో ఆ రాష్ట్రానికి బెనిఫిట్. అట్లాగే మహారాష్ట్రకి చాలా బెనిఫిట్, ఎందుకంటే ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే ఎక్కువ, కానీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంతా ఎక్కడున్నారు? హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో. అక్కడ పాపులేషన్ అయినా సరే ఖర్చు ఇక్కడ పెడుతున్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది, ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరగాలంటే ఒక పెద్ద సిటీ కావాలి. అమరావతి రాజధాని అనుకున్నారు, తర్వాత 3 రాజధానులు అయిపోయినాయి. ఇప్పుడు అమరావతిలో రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో శుక్రవారం అక్కడ పనిచేస్తారు, సచివాలయ ఉద్యోగులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ. శని ఆదివారం హైదరాబాద్ వస్తారు, ఫ్యామిలీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక నెసెసిటీ ఏంటంటే ఒక పెద్ద సిటీ,
క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి కాదు, 2-3 సిటీస్ కూడా ఛాన్స్ ఉంది. రాజమండ్రి ఉంది, కాకినాడ ఉంది, విజయవాడ గుంటూరు ఉంది, తర్వాత వైజాగ్ ఉంది, తిరుపతి ఉంది. సో మల్టిపుల్ సిటీస్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఒక్కో చోట ఒక్కోటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు వైజాగ్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డాటా సెంటర్ సిటీగా వైజాగ్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. డాటా సెంటర్ సిటీ అని నేను ఎందుకన్నా అంటే పోర్ట్ సిటీ అని వైజాగ్ పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఒక ఎకో సిస్టమ్ తయారవుతుంది. ముందు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఢిల్లీ బోలా ఎక్కడొచ్చాయి? బెంగళూరు, హైదరాబాద్. ఎందుకు? ఎర్లీ అడ్వాంటేజ్. ముందు ఎవరైతే వెళ్తారో అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పుడు ఎస్ఎం కృష్ణ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఆ 95, 96 తర్వాత లేదా 98, 99 తర్వాత ఐటీ రెవల్యూషన్ అందిపుచ్చుకున్న వాళ్ళు. అప్పుడున్న ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాదు, బెంగళూరు దేశంలో సిలికాన్ వ్యాలీగా 2 కూడా సిటీస్ పేరుంది. ఆ తర్వాత ఇప్పుడు నోయిడాకు వస్తున్నారు, ఢిల్లీ పక్కన, లేదా పూణే మహారాష్ట్రలో వస్తున్నారు. ముంబైలో ఐటీ ఇండస్ట్రీ ఏం లేదు, పూణేలో ఉంది మహారాష్ట్రలో. నోయిడా ఢిల్లీ పక్కన, గుర్గావ్లో ఐటీ కంపెనీస్, హర్యానా, లక్నో లేకపోతే అహ్మదాబాద్ ఇటువంటి సిటీస్లో లేవు. చెన్నైకి వచ్చాయి ఐటీ కంపెనీస్, బెంగళూరుకు వచ్చాయి, హైదరాబాద్కు వచ్చాయి. సో ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ అన్నది హైదరాబాద్కు, బెంగళూరుకు వచ్చింది. సో ఒక ఐటీ ఎకో సిస్టమ్ స్టార్ట్ అయింది. ఎకో సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ రావడంతో, బిల్ గేట్స్ రావడంతో అమెజాన్ వచ్చింది, గూగుల్ వచ్చింది, విప్రో వచ్చింది, టీసీఎస్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది. దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు డాటా సెంటర్స్ అన్నది స్టార్ట్ అయింది కొత్తగా. డాటా సెంటర్స్ అంటే ఏంది? మనకు డాటా ఇప్పుడు చాలా అవసరం, ఎందుకంటే ఇంటర్నెట్ రెవల్యూషన్. డాటా అన్నది, ఈ డాటా ట్రాన్స్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ డాటా సెంటర్స్ అన్నది ఒక కొత్త కాన్సెప్ట్. ఈ డాటా సెంటర్ 1 గిగావాట్ డాటా సెంటర్ను గూగుల్ 1,25,000 కోట్ల పెట్టుబడి పెట్టి వైజాగ్లో పెట్టేందుకు సిద్ధమైంది. జనరల్గా ఇవి ఎక్కడ పెడతారంటే ఈ డాటా సెంటర్స్ని సముద్ర తీరంలో పెడతారు. సముద్ర తీరం లేని చోట కూడా ఉన్నాయి, కానీ సముద్ర తీరంలో పెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇది గూగుల్ ఒక హైదరాబాద్, మన ఇండియాలో ఒక డాటా సెంటర్ పెట్టాలని గూగుల్ ఆలోచించినప్పుడు దాని దిశగా చంద్రబాబు నాయుడు పావులు కదిపారు. చాలా ఇంకా బెంగళూరు కూడా, మిగతా సిటీస్ కూడా పోటీ పడ్డాయి. బట్ కేంద్ర ప్రభుత్వంతో, నరేంద్ర మోడీతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన పోటీపడి గూగుల్ను, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కూడా క్రియేటివ్, వాళ్ళ ఐటీ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా చాలా క్విక్గా రియాక్ట్ అయ్యి ఇప్పుడు తీసుకొని వచ్చారు గూగుల్. ఇంతకుముందు లేదా డాటా సెంటర్ అంటే జగన్ హయాంలో ఉంది, అదానీ డాటా సెంటర్ని పెడదామని అనుకున్నారు. కానీ అది అదానీ డాటా సెంటర్ కాస్తే ఇప్పుడు గూగుల్ డాటా సెంటర్ అయింది, కానీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ వల్ల నిజంగా ఏపీకి గేమ్ చేంజర్ అవుతుంది. డెఫినెట్ గా అవుతుంది, కాదని మనం ఎట్లా చెప్పగలం? 1,25,000 కోట్ల పెట్టుబడులు వస్తే ఎందుకు గేమ్ చేంజర్ కాదు? దానివల్ల ఇప్పుడు గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళు డాటా సెంటర్ తీసుకొస్తున్నారు. గూగుల్ 1 గిగావాట్ అంటే రిలయన్స్ వాళ్ళు 1.5 గిగావాట్ అంటారు. గూగుల్ 1,25,000 కోట్ల పెట్టుబడి పెడితే 1,65,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటారు. అయితే అంటే ఇప్పుడు ఒక డాటా సెంటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైజాగ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మారబోతున్నాయి. రాజధాని అమరావతి, కానీ వైజాగ్ పోర్ట్ అక్కడ ఉంది, సముద్ర తీరంలో ఉంది, కోస్టల్లో ఉంది, అడ్వాంటేజ్. సో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంది, పెట్టుబడులు వస్తున్నా ఉద్యోగాల సంఖ్య పెద్దగా లేదు. వాస్తవం, డాటా సెంటర్లకు పెద్దగా ఉద్యోగాలు అవసరం లేదు, ఎందుకంటే అదంతా కూడా హార్డ్వేర్ ఎక్విప్మెంట్. సాఫ్ట్వేర్ అనుకోండి, ఉద్యోగాలు అవసరం. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో తెలీదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆంథ్రోపిక్ 3 లక్షల మంది చేసే పని 1000 మంది చేస్తారట. ఇంకా ఆలోచించండి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో సాఫ్ట్వేర్ రంగంలో, ఎన్ని ఊడతాయో తెలియదు, మనకి ఎవరికి కూడా తెలియదు. కొత్త రంగం. కొద్దిమంది అంటారు ఏ ఉన్నా సరే మనుషులు అవసరం అని, కానీ ఇంతమంది మ్యాన్ పవర్ అవసరమవుతారా లేదా అన్నది అది. సో జాబ్ క్రియేషన్ కొత్తగా ఎక్కువ మంది జరగకపోవచ్చు, కానీ డాటా సెంటర్ ఎకో సిస్టమ్ వస్తుంది. గూగుల్ డాటా సెంటర్ వల్ల స్థానిక యువతకు ఎంతవరకు ఉద్యోగాలు వస్తాయి, లేక హైటెక్ ఉద్యోగాలు బయట వాళ్ళకి? సో డైరెక్ట్ గా వచ్చే 200 ఉద్యోగాలే, కానీ ఇండైరెక్ట్ గా ఇప్పుడు 1,25,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే ఈ డాటా సెంటర్ కు చాలా సర్వీసెస్ కావాలి. అంటే అవి చాలా, డాటా సెంటర్ చాలా, ఆ ప్రాంతం వేడి ఉంటుంది, ఆ వేడిని చల్లబరిచేందుకు కూలింగ్ ప్లాంట్స్ కావాలి. ఇవన్నీ తయారు చేయాలి కదా. డాటా సెంటర్ 1,25,000 కోట్ల పెట్టుబడి అక్కడ పెడుతుంది వైజాగ్లో. దాని స్పేర్ పార్ట్స్ కానీ, ఆ 1,25,000 కోట్ల సెటప్ చేసేందుకు ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ ఎక్కడి నుంచో దూరం నుంచి ఎందుకు తెచ్చుకుంటారు?
వైజాగ్లోనే తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తారు కదా, కొంతైనా ఉపాధి దొరుకుతుంది కదా. అట్లాగే రిలయన్స్ 1,75,000 కోట్లు పెట్టి ప్లాంట్ నిర్మాణం చేస్తుంది. దానికి అవసరమైన కార్మికులు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా అక్కడే చేయాలి కదా. సో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 200 మంది ఉండొచ్చు, కానీ ఒక డాటా సెంటర్ ఎకో సిస్టమ్ వస్తుంది. రెండోది, దీనిలో ఇప్పుడు ఈ డాటా సెంటర్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఆ పన్నులు ఎక్కడ కడతారు? జిఎస్టీ పన్ను ఆంధ్రప్రదేశ్లోనే కడతారు కదా. సో ట్యాక్స్ పరంగా బెనిఫిట్ అవుద్ది కదా. సరే, గూగుల్కు రాయితీ ఇచ్చింది, జిఎస్టీ రిఫండ్ ఇస్తామని చెప్పింది, కానీ కొన్ని సంవత్సరాల పాటు. ఆ తర్వాత అయినా అక్కడ కట్టాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్న కంపెనీలు జిఎస్టీ చెల్లింపు ద్వారా హైదరాబాద్కి లాభం జరుగుతుంది. సో వైజాగ్లో జిఎస్టీ చెల్లిస్తే ఎవరికి లాభం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సో ఆదాయం వస్తుంది కదా. ఆదాయం వస్తే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రాబ్లం పెద్ద సిటీ లేకపోవడం, రాజధాని లేకపోవడం వల్ల ఆదాయం రావట్లేదు. సో ఆదాయం అన్నది ఆంధ్రప్రదేశ్కు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 935 ఎకరాలు అడిగింది, 300 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, రెండోది 635 ఎకరాలు. ఇంత పెద్ద ల్యాండ్స్ అని చెప్తారు కానీ, సో 630 ఎకరాల భూమి ఇచ్చారు దీనికి. అంటే రిలయన్స్ అడిగింది, దీనికేమో గూగుల్కేమో 630 ఎకరాలు ఇచ్చేశారు ఆల్రెడీ. సో ఇప్పుడు మొత్తానికి ఈ యొక్క ఏఐ ఎకో సిస్టమ్ అంటే ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎకో సిస్టమ్ మన దగ్గర ఉంది. ఫార్మా, హైదరాబాద్ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బల్క్ డ్రగ్స్ 40% హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యింది. 40% ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బల్క్ డ్రగ్స్. ఎందుకు? ఇక్కడ ఐడిపిఎల్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది హైదరాబాద్లో ఉండేది. అది అక్కడ నుంచే చాలా మంది, ఇప్పుడు మన రెడ్డి ల్యాబొరేటరీస్, అంజిరెడ్డి, లేకపోతే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, భారత్ బయోటెక్ కానీ అందరూ కూడా ఆ ఐడిపిఎల్లో పనిచేసి అనుభవం గడిచిన వాళ్ళు. సో అప్పుడు ఒక ఫార్మా రివల్యూషన్ వచ్చినప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఫార్మా పెట్టారు. ప్లాంట్ పెట్టడం ద్వారా మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ మన దగ్గరే, లారస్ ల్యాబ్స్ అయినా, రెడ్డి ల్యాబ్స్ అయినా, అరబిందో ఫార్మా అయినా, ఫార్మా రంగంలో మేజర్ జియాంట్స్ ప్రపంచానికి మనం భారత్ బయోటెక్ ద్వారా వ్యాక్సిన్ హైదరాబాద్లో తయారు చేసాం. ఎన్ని ప్రపంచ దేశాలకు 180 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసాం మనం. సో ఎందుకు అప్పుడు హైదరాబాద్లో ఒక ఎకో సిస్టమ్ ఏర్పడ్డది. ఏంది? ఫార్మా ఎకో సిస్టమ్ ఏర్పడ్డది. సరే, ఇప్పుడు మనం ఫార్మా కాలుష్యము కారకం అంటున్నాం, కానీ ఫార్మా రంగంలో మేజర్ డ్రగ్స్ మన దగ్గర ఉత్పత్తి అవుతున్నాయి కదా, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా ప్రపంచ దేశాలకి. సో అట్లాగా ఇక్కడ ఐడిపిఎల్ ఉండబట్టి ఫార్మా కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్కి వచ్చాయి. ఇప్పుడు ఒక డేటా సెంటర్ ఏర్పాటు అయితే మిగతా డేటా సెంటర్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటైంది. సో డాటా సెంటర్ ఎకో సిస్టమ్ అంతా, దానికి కావాల్సిన బిజినెస్లు అవన్నీ కూడా. కానీ భారత్ డేటా సెంటర్స్ భారీగా విద్యుత్, నీరు వినియోగిస్తాయి కదా, మరి విశాఖలో ఇప్పటికీ డెఫినెట్ గా ఇది మనం ప్రోస్ చెప్పినప్పుడు కాన్స్ కూడా చెప్పాలి. చాలా వాటర్ అవసరం. డాటా సెంటర్ కూల్ కావాలి, ఎందుకంటే చాలా హీట్ ఎక్కుతుంది కాబట్టి విద్యుత్ ఒకటి కావాలి, వాటర్ కావాలి. మరి ఏదో ఫ్రీగా భూమి ఇచ్చి, లేకపోతే ఫ్రీగా వాటరు, లేకపోతే ఫ్రీగా ఇది లేని కంపెనీస్ కూడా 1,25,000 కోట్లు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాయి? హామీ ఇస్తేనే కదా. నువ్వు ఇచ్చిన తర్వాత కరెంటు కోతలు మొదలు పెడితే పవర్ లేదంటే వాళ్ళు ఎట్లా నడుపుతారు? సో ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఫార్మాకో లేకపోతే ఐటీ కంపెనీస్కి ఇక్కడ హైటెక్ సిటీలో ల్యాండ్స్ ఇచ్చారు కాబట్టి, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేశారు కాబట్టి కంపెనీస్ వచ్చాయి. కంపెనీస్ రావడం వల్ల ఏం జరిగింది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 9,60,000 ఉద్యోగాల, 9,60,000 మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. దానిలో ఒక 4-5 లక్షల మంది మన స్టేట్ వాళ్ళు కదా, లాభం పొందుతుంది మనం కదా. వాళ్ళు ఇక్కడ ఆ ఉద్యోగులు ఖర్చు పెడుతుంది ఇక్కడ కదా. దానివల్ల రియల్ ఎస్టేట్ పెరిగింది కదా. రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ పెరిగింది కదా, భూముల ధరలు పెరిగాయి కదా. సో ఇదంతా ఒక సిస్టమ్. జనాలు వచ్చి నివసిస్తేనే అది. ములుగులోనో లేకపోతే ఆసిఫాబాద్లోనో లేకపోతే విజయనగరంలోనో శ్రీకాకుళంలోనో రెవెన్యూ రాదు. డబ్బులు ఎక్కడ వస్తాయి? హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్న దగ్గర వస్తాయి. ముంబై ఎందుకు ఫైనాన్షియల్ క్యాపిటల్ అయింది? అంబానీ లేకపోతే వాళ్ళందరూ ఎందుకు ముంబైలో ఉన్నారు, గుజరాత్ కాకుండా? సో హై నెట్వర్త్ ఇండివిజువల్స్ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, వేరే మార్గం లేదు. వెస్ట్ బెంగాల్ ఇంతకంటే పెద్ద రాష్ట్రం, కానీ ఇండస్ట్రీస్ లేవు. కోల్కతా, ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. ఇప్పుడు ఢిల్లీ పక్కన నోయిడా ఉండబట్టి నోయిడాలో ఇండస్ట్రీస్, ఐటీ కానీ మిగతా ఇండస్ట్రీస్ రావడం వల్ల ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. బీహార్ ఎందుకు? జనాభాలో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువ, కానీ అక్కడ పెద్ద నగరం లేదు, పాట్నా. అందుకని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడతారు. బీమారు స్టేట్స్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఐటీ ఇండస్ట్రీ లేదు, ఫార్మా ఇండస్ట్రీ లేదు, పెద్దగా ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల లాభం జరగలేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టు దీని నష్టాలు కూడా చెప్పాలి. లాభం చెప్పేటప్పుడు నష్టం ఏంది?
బాగా పవర్ కావాలి, వాటర్ కావాలి, వాటర్ కన్జంప్షన్ బాగా కావాలి. అయితే డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే డీసాలినేషన్ అంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి నీళ్లు లేవు, తవ్వుతే ఏమొస్తుంది? తవ్వుతే క్రూడ్ ఆయిల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ తాగలేరు కదా, తాగాల్సింది వాటరే కదా. ఏం చేస్తారు వాళ్ళు? సముద్రపు నీటితో డీసాలినేషన్ అంటే సముద్రం నీరు తాగేందుకు పనికిరాదు, దానిలోంచి లవణాలు తొలగించి వాటర్ చేసే ప్రక్రియ. సో డీసాలినేషన్ ప్లాంట్స్ ఇక్కడ కూడా పెడతామంటారు. ప్లస్ పోలవరం ప్రాజెక్ట్ కూడా అందుబాటులో వస్తే వైజాగ్ కూడా వాటర్ తీరుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి మేము వాటర్ ఇస్తామని చెప్తేనే గూగుల్ అక్కడ డాటా సెంటర్ పెడుతుంది, నెక్స్ట్ రిలయన్స్ పెడుతుంది. సో దీనివల్ల ఇవన్నీ లాభాలున్నాయి. సో ఒకటి నేనేమైతా అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీకి ఇక్కడ ఎర్లీగా ఆయన విజన్ 2020 అన్నారు, ఎప్పుడు 96లో. ఇప్పుడు విజన్ 2050 అంటారు. ఎప్పుడు ముందు చూపు ఉంటుంది చంద్రబాబు నాయుడుకు. సో మనం చంద్రబాబు నాయుడు కంట్రిబ్యూషన్ నిజంగా హైదరాబాద్ డెవలప్మెంట్లో, హైదరాబాద్లో ప్రపంచ పటంలో పెట్టడంలో, లేకపోతే ఐటీ ఇండస్ట్రీ ఈ విధంగా ఉండడంలో ఆయన పాత్రను ఎంత ప్రశంసించినా తక్కువ. ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా పెంచారు కదా ఆయన టైంలో. అప్పటి వరకు ఓన్లీ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండే. సో మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి కదా ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఎంతగా అయిపోయిందంటే 1,00,000 మంది ఒక తెలంగాణలో ఒక సంవత్సరంలోనే 1,00,000 మంది కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. మరీ ఎక్కువైపోయింది ఇప్పుడు. అప్పుడు ఒక 2-3 వేల మంది కూడా ఇంజనీరింగ్ చదివేవాళ్ళు కాదు. 2-3 వేల మంది నుంచి 30 సంవత్సరాల క్రితం ఇప్పుడు 1,00,000 మంది ఒక తెలంగాణలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివే స్థాయికి వచ్చింది. సో ఇంజనీరింగ్ కాలేజ్ సంఖ్య పెంచారు. ఎకో సిస్టమ్ ఏంది? ఐటీ ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు మన వాళ్ళకి రావాలంటే ఏం చేయాలి? ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాలి. కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇంజనీరింగ్ అన్ని ఏర్పాటు చేశారు. చాలా మంది ఈసీఈ, ట్రిపుల్ ఇవన్నీ చదువుకొని కూడా ఐటీ దానిలోకి వచ్చారు. వచ్చి ఏమైంది? కొద్దిమంది అమెరికాకు పోయారు, కొద్దిమంది హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు, బెంగళూరులో చేస్తున్నారు, నోయిడాలో చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం మన వాళ్ళే 50% ఎక్కడ చూసినా. సత్యనాథన్లో మనవాడే, సుందర్ పిచాయ్, సరే సుందర్ పిచాయ్ అంటే చెన్నై, బట్ ఈ ఎకో సిస్టమ్ వల్ల డెవలప్ అయిన వ్యక్తులే కదా. సో అందుకనే ఆయన విజన్ అద్భుతం. లోకేష్ ను కూడా మనం కొనియాడాల్సిందే. సో విశాఖపట్నం ఐటీ హబ్ గా మార్చే ప్రణాళికలో మొదటి అడుగు పడింది అనుకోవచ్చు. ఎస్, అంటే ఐటీ హబ్ కంటే డాటా సెంటర్ హబ్ అని చెప్పాలి మనం మేజర్ గా. ఐటీ కూడా ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి వాటికి ల్యాండ్స్ ఇచ్చారు, అక్కడ ఐటీ కూడా ఏర్పడుతుంది. ఐటీ కంటే కూడా ఎక్కువ డాటా సెంటర్ హబ్ గా, డాటా సెంటర్ సిటీగా మారుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమంటుందంటే 25,000 మంది యువతకు మేము ఉద్యోగాలు కల్పిస్తా అన్నాం. వీళ్ళు 25,000 మంది కాదు, 200 మంది అని అంటారు. రాయితీలు కూడా 22,000 కోట్ల రాయితీలు ఇస్తున్నారు గూగుల్కు. కానీ రాయితీలు ఇవ్వండి రారు, ఎందుకంటే పోటీ ఉంది. నువ్వు ఇవ్వకపోతే ఇంకో రాష్ట్రం ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ ఇవ్వకపోతే కర్ణాటక రెడీ ఉన్నాడు, ఇవ్వకపోతే తెలంగాణ రెడీ ఉండొచ్చు. తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్లో జీసీసీలు ఎక్కువైనాయి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయినాయి, బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ. సో ఎవరెక్కువ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము వస్తున్నాం, మాకు ఎవరెక్కువ రాయితీలు ఇస్తారు. గూగుల్ వస్తుందంటే ప్రపంచ పటంలో వైజాగ్ గురించి అందరూ తెలుస్తుంది కదా. మైక్రోసాఫ్ట్ రావడంతో హైదరాబాద్ తెలిసింది కదా. గూగుల్ 1,25,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని వాళ్ళ అమెరికాలో కూడా వార్తలు వస్తాయి కదా. ఎందుకంటే గూగుల్ ఎక్కడ? గూగుల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? అమెరికా. సో ఇంత పెద్ద పెట్టుబడి పెడుతుందంటే ఏంది? వైజాగ్ సిటీ ప్రత్యేకత ఏంది? అమెరికాలో ఉన్న మిగతా కంపెనీస్ కూడా, నాట్ ఓన్లీ అమెరికా, గూగుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన కంపెనీ. గూగుల్ సెర్చ్ చేస్తేనే అందరూ గూగుల్ సెర్చ్ మీదే డిపెండ్ అయి ఉన్నారు కదా. ఏం కావాలన్నా మనం గూగుల్ సెర్చ్ చేస్తాం. సో చంద్రబాబు నాయుడు అన్నారు గూగుల్ సెర్చ్లో అందరూ వెళ్తే గూగుల్ వచ్చి వైజాగ్లో పెట్టిందని చెప్పి. సో ఇట్స్ ట్రెమెండస్. సో గూగుల్ బ్రేక్స్ గ్రౌండ్ ఇన్ వైజాగ్ ట్రెండ్ అవుతుంది. ఎస్. సో అది సరే, ట్రెండ్ అంటే ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేవాళ్ళు చేస్తారు. బట్ ఒక్కసారిగా వైజాగ్ పేరు మారుమోగిపోయింది. ఖచ్చితంగా నేను ఏం చెప్తానంటే ఇట్స్ ఏ మైల్ స్టోన్. ఇవాళ చాలా సుదినం, చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద సిటీ లేని లోటు, ఒక పెద్ద ఇండస్ట్రీస్ లేని లోటు అన్నది దీని ద్వారా తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో వైజాగ్ ఇవాళ చేరిందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా మంచి చాలా ఉద్యోగాలు రావాలి, ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరగాలి. ఆదాయం పెరిగితేనే ప్రజలకు వంచగలం, అంతే కదా. ఆ రాష్ట్రానికి ఆదాయం లేనిది బీమారు స్టేట్స్ లాగా ఉంటే ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు కదా. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, ఆదాయం లేవు పాపం. సిక్కిం అయినా, మణిపూర్ అయినా, మిజోరాం అయినా ఎక్కువ ఆదాయం లేదు, జనాభా కూడా తక్కువే. సో జనాభా ఉండాలి, జనాభాతో పాటు హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కూడా ఉండాలి. సో ఈ డేటా సెంటర్ ద్వారా గూగుల్లో హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వస్తారు, ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దీని ద్వారా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్
అవుతుంది, దానికి కావాల్సిన విడి భాగాలు, ఎక్విప్మెంట్ చాలా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో డెఫినెట్గా వైజాగ్ అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందుతుంది అని మనం ఆశిద్దాం. రైట్. ఓకే భరత్, ఏపీ తెలంగాణలో ఇంధన కష్టాలు ఎక్కువయ్యే, ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ కనిపిస్తోంది. ఆ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.